వెల్కమ్ బ్యాక్. ఇక ఎస్సీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మద్దూరు మండలంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఇక వర్గీకరణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి జై భీం తెలుపుతున్నట్లుగా వీరన్నపేట గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కొండాపురం మధు మాదిగ తెలిపారు. మొత్తం సగర్వంగా తల ఎత్తుకొని మేము మాదిగ జాతికి చెందిన వారమని చెప్పుకునే ఒక గొప్ప శుభదినంగా ఈరోజు మనం చెప్పుకోదగ్గ దినం. ఎందుకనంటే మాదిగ జాతి ప్రజలందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పండుగలు జరుపుకునే సుదినం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా దాదాపు 30 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా సాగుతున్న పోరాటం మందకృష్ణ మాదిగ గారి అధినేతృత్వంలో ఈరోజు పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని సుప్రీంకోర్టు 7 జడ్జీల యొక్క సుదీర్ఘ చర్చ తర్వాత వారు ఎస్సీ వర్గీకరణ సమంజసమే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును దేశమంతా సానుకూలంగా వచ్చినందుకు దేశమంతా సంబరాలు చేసుకుంటూ మాదిగ జాతి మొత్తం ఒక సంబరంలో మునిగిపోయి ఒక పండగ వాతావరణంలో ఈరోజు